ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవదూతలచే ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత రాత్రి అంతయు నీ కృపాక్షేమములు అందించి ప్రశాంతమైన నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు తండ్రి మాకు తోడై నడిపించండి. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో, ప్రతి విషయంలో మీరు తోడై మీ క్షేమాన్ని, కృపను దయచేయమని తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమకరంగా జీవించుటకు సహాయము చేయండి. మా మాట తీరు, మా ప్రవర్తన తండ్రి, ప్రతి విషయంలో మీరు తోడై మీ క్షేమాన్ని అందించండి తండ్రి. నీకు మహిమకరంగా మేము జీవించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. 20వ కీర్తన 7వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అవును తండ్రి, కొంతమంది తండ్రి లోకంలో తండ్రి వారికి ఉన్న ఆస్తిని బట్టి, డబ్బును బట్టి, అందమును బట్టి, చందమును బట్టి తండ్రి వారికి ఉన్న బంధువులను బట్టి అతిశయపడేవారుగా ఉంటారు. అవన్నీ మీరు ఇచ్చినవే అని వారు గ్రహించక నిన్ను మర్చి ఉంటారు. కానీ యేసయ్య, మేమైతే నిన్ను బట్టి అతిశయించే వారముగా, నిన్ను బట్టి ఆనందించే వారముగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. స్తోత్రాలు దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి తండ్రి. దేవా, వారికి కావలసిన సమాధానమును, నెమ్మదిని దయచేయండి. మిమ్మల్ని బట్టి ఆనందించే వారిగా, మిమ్మల్ని బట్టి అతిశయించే వారిగా, మిమ్మల్ని బట్టి తండ్రి మిమ్ము మహిమపరిచే వారిగా వారు ఉండుటకు సహాయము చేయండి తండ్రి. వారి జీవితాలలో మీరు తోడై నడిపించండి. వారి కుటుంబాలలో సమాధానమును, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి తండ్రి ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. దేవా, ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది అప్పులలో చితికిపోయి తండ్రి అప్పులు కట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న వారు అనేకులు ఉంటుండగా యేసయ్య, ఆర్థికంగా సహాయం అందించండి తండ్రి. దేవా, ఆ రోజు తండ్రి శారేతుపాతు విధవరాలు ప్రభ తనకున్న కొంచెము పిండిలో రొట్టెను తండ్రి చేసి ఏలియాకు ఇవ్వగా ఆ కరువులో కూడా సమృద్ధిని దయచేసి తనను పోషించిన దేవుడవు తండ్రి. దేవా, మీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే గనుక తండ్రి అప్పులలో ఉన్నవారిని విడిపించండి, మార్గాలు తెరవండి తండ్రి. స్తోత్రాలు దేవా. మానసికంగా అనారోగ్యంతో కృంగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, ధైర్యం అనుగ్రహించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబానికి నెమ్మది, సమాధానము, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి, చక్కటి జాబులను దయచేయండి తండ్రి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. మీరే సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరంలో దయా కిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ తోడై నడిపించమని తండ్రి, నూతన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి. దేవా, స్తోత్రాలు యేసయ్య.
తండ్రి మా చుట్టూ ఉన్న గ్రామాలను, మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి జ్ఞానాన్ని అందించి తండ్రి ప్రజలందరికీ క్షేమాన్ని దయచేసుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని, ఈ దినమంతయు మాకు తోడై మీ కృపాక్షేమములు దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.